నమస్తే. కాళేశ్వరం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపై పాషం సార్తో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏమంటారు సార్, ఈ సీబీఐకి వీళ్ళు అంత రిపోర్ట్ తయారు చేసి వీళ్ళు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ సీబీఐకి అప్పచెప్పారు. మీరు దీనిపైన ఏమంటారు? వీళ్ళే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ మేము తీసుకున్నట్టుంటే మెగా కృష్ణారెడ్డి కోపం వస్తుందని భయపడుతున్నట్టున్నారు. అందుకని సిబిఐకి అప్పచెప్తే సిబిఐ కోర్టులో తోస్తే సిబిఐ ఇష్టం. సిబిఐ ఏం చేస్తుంది? ఈరోజు అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. సబ్కా మాలిక్ ఏక్, అందరికి యజమాని ఒకడే, అందరికి ప్రభు ఒకడే, అందరికి దేవుడు ఒకడే అని సాయిబాబా అన్నాడు. మాలిక్ అంటే ఎవరు? డబ్బులే. సబ్కా మాలిక్ ఈరోజు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డికి బానిసలు, ఎవరు చర్య తీసుకోరు మెగా కృష్ణారెడ్డి మీద. కట్టింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి కదా. మెగా కృష్ణారెడ్డి మీద ఆయన పేరు ఎందుకు చెప్పరు? ఒక్క పేపర్ అయినా ఎందుకు రాయదు? ఒక్క ప్రభుత్వం అయినా, ఒక్క పార్టీ అయినా మెగా కృష్ణారెడ్డి ఈ ప్రాజెక్టు కట్టిన మాట ఎందుకు చెప్పరు? కట్టిందల్లా మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని ఏం చేయాలి? జైలు పెట్టాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా సిబిఐ. బీజేపీ చేయదు, కాంగ్రెస్ చేయదు, బీఆర్ఎస్ చేయదు. ఎందుకంటే అందరికీ డబ్బులు ముడుతున్నాయి. సబ్కా మాలిక్ ఏక్ ఆ మెగా కృష్ణారెడ్డి, అందరికీ శ్రీకృష్ణుడు ఆయన వీళ్ళకు. అందుకని ఏం చేయవు. సిబిఐకి ఎందుకు చెప్తున్నారు? మీరు చర్య తీసుకోవచ్చు కదా. ఇప్పుడు లోపల ఇంత చెప్తున్నారు కదా. నిన్న మంత్రి ఒక ఆయన ఏమన్నాడు? వాళ్ళు కూల్చినరు, తప్పే అది, మాది ఉదార స్వభావం కాబట్టి శిక్షలు వేస్తలేము బీఆర్ఎస్కి అన్నారు. ఉదార స్వభావం ఎందుకు ఉంటుంది? శిక్షలు వేయడం కాదు, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి కదా. ఎందుకు జప్తు చేస్తలేరు ఆస్తులు? దొంగ మెగా కృష్ణారెడ్డి ఆస్తులు జప్తు చేయండి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా దొంగ పైసలు సంపాదించిండో ఆస్తులు జప్తు చేయండి. ఢిల్లీ ప్రభుత్వం చేస్తుందా? సిబిఐ చేస్తుందా? సిబిఐ చేయదు, ఈ స్టేట్ గవర్నమెంట్ చేయదు. చట్ట ప్రకారం అన్నీ చేసే అధికారాలు ఉన్నాయి. ఇంకోరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే శిక్షలు, వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి, ఆస్తులు జప్తు చేయాలి. చెయ్యరు. సబ్కా మాలిక్ ఏక్. అందుకని అసలు అన్నిటికంటే ముందు ప్రాజెక్టులు కట్టడమే తప్పు. అమెరికాలో 2019 డ్యాములు కూల్చేసారు. మొన్న చైనాలో 369 కూల్చేసారు. యూరోప్లో అందరూ కూలుస్తూనే ఉన్నారు. ఎందుకంటే 70-80 ఏళ్ళ నుంచి నీళ్లు బారుతుంటే దాంట్లో సాల్మన్ ఫిష్ చచ్చిపోయింది. బ్యాక్టీరియా చేరింది. 70-80 ఏళ్ళది. 10 రోజుల కుండలో నీళ్ళు ఉంటాయా? ఉండవు కదా. వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు సాల్మన్ ఫిష్ ఎందుకు చచ్చిపోయింది, చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి, రొయ్యలు ఎందుకు చచ్చిపోతున్నాయి, పీతలు ఎందుకు చచ్చిపోతున్నాయి. 70-80 ఏళ్ళ ప్రాజెక్టులు అయ్యేసరికి వాటిల్లో బ్యాక్టీరియా చేరింది. బ్యాక్టీరియా పెరుగుతున్నది, ప్రమాదం. కాబట్టి నీళ్లు పారుతూనే ఉండాలి. అందుకని ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్తున్నారు. ప్రాజెక్టులు కట్టడం బుద్ధి ఉందా? అని జైలు పెట్టాలి బుద్ధి లేనికి. నువ్వు అరే కడుతున్నావు. ఈరోజు ఏమైంది? రంగారెడ్డి మనం చూసినాం కదా, పాలమూరు రంగారెడ్డి 2500 కుటుంబాలు నాశనమైనాయి కదా. 103 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. మరి ఒక్కొక్క మంత్రి ఎవడో, వాడు అప్పుడున్నోడు ఇప్పుడున్నోడు ఎవడో, వాళ్ళు తీసుకుని జైలు పెట్టాలి. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిండ్రా? ప్రాజెక్టులు కడితే జరిగే సాంఘిక వ్యయం, సాంఘిక నష్టం అది కూడా లెక్కలోకి వేయాలి కదా. నష్టపరిహారం ముడుస్తుండ్రా? ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కట్టినరు, 110 ఊర్లు మునిగిపోయినాయి. 110 ఊర్లు మునిగితే 40 ఊర్లు, 40 చెంచు పెంటలు. అవి 40 చెంచు పెంటల ప్రజలు ఆగమైపోయారు, చచ్చిపోయారు కూడా. 40 అంటే ఒక్కొక్క పెంట మీద 20 ఇంట్లే ఉంటాయి. అంటే 100 మంది ఉంటారు. 40 చెంచు పెంటలు చచ్చిపోతే వాని మీద హత్యానేరం పెట్టాలి కదా. ఏం చేసారు మీరు ఇన్నేళ్ళ నుంచి? ఒక్కరి నష్టపరిహారం ఇచ్చిరా? ఒక్కరికే లేదు. మరి సామాజిక వ్యయం కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. ప్రాజెక్టులు కట్టండి, చెప్పుతో కొట్టాలి. మెగా కృష్ణారెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎడమకాలు చెప్పు తీసుకుని ఒక్కొని 32 పంటరాలు కొట్టాలి. ప్రపంచం చూడు రా బాడుకావు అని చెప్పాలి. అక్కడ ఏమవుతుంది? ప్రాజెక్టులు ఎందుకు కూరుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే బాడుకావాలకు కమిషన్లు వస్తాయి. కమిషన్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వస్తాయి. అందుకనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కమిషన్లు తీసుకోవాలి. కమిషన్లే కదా వీళ్ళంతా కమిషన్లు దొబ్బెట్టడానికి ఉన్నారు బాడుకోవాలి. అందుకని ఒక ప్రాజెక్టు కట్టిన చెప్పుతో కొట్టాలి. కీలకంగా అది కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మరి ఇప్పుడు సిబిఐకి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఒకటైనప్పుడు సిబిఐ ఎట్లా ఎంక్వైరీ జరుపుతుంది? వాళ్ళ జేబు సంస్థ అని చెప్పేసి కూడా సిబిఐ మీద కాంగ్రెస్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ సిబిఐకి చెప్తున్నారు. మీరేమంటారు? అదే ఇంత సీరియస్ విషయాన్ని ఒక జోక్ లెక్క చెప్పుకుందాం. సబ్కా మాలిక్ ఏక్, అందరికి యజమాని ఒకడే. బీజేపీ బీఆర్ఎస్ని తిడుతుంది, బీఆర్ఎస్ బీజేపీని తిడుతుంది, ఈ రెండు కలిసి కాంగ్రెస్ని తిడుతాయి, కాంగ్రెస్ రెండింటిని తిడుతుంది. కానీ అందరు లోపల కలిసే ఉంటారు. జోక్ ఏంటంటే హైదరాబాద్లో 2 బట్టల దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎఫ్డి ఖాన్ అని ఉంటుంది బట్టల దుకాణం. అట్లాంటిది ఎఫ్డి ఖాన్ చాలా మంచి. మీరు అక్కడ వెళ్ళి హ్యాబిట్స్లో ఉంటుంది. మీరు స్కూల్ పేరు చెప్పండి, ఆల్ సెయింట్స్ అనండి, సరిగ్గా అదే షేడ్ ఇస్తాడు. సెయింట్ ఆన్స్ అనండి, అదే షేడ్ ఇస్తాడు. గ్రామర్ స్కూల్ అండి, అదే షేడ్ ఇస్తాడు. అట్లాంటి 2 బట్టల దుకాణాలు పెద్ద పాపులర్గా ఉన్నాయి. దాని పేరు మద్రాస్ కిడ్డీస్, ఇంకో దాని పేరు పంజాబ్ డ్రెస్సెస్. పంజాబ్ డ్రెస్సెస్కి వెళ్తే వాడు మద్రాస్ కిడ్డీస్ని తిడతాడు,
మద్రాస్కి తీసుకెళ్తే వాడు పంజాబ్ డ్రెస్సెస్ తిరుగుతాడు. ఎవరైనా పొరపాటున పంజాబ్ డ్రెస్సెస్ పోయింది అనుకోండి, వాడు ఏమంటాడంటే పంజాబ్ డ్రెస్సెస్కి వెళ్తే అచ్చా మాల్, బేతర్ మాల్, టికావ్ మాల్ యహీ ఖరీదు, ఇక్కడనే మంచి దొరుకుతుంది. పొరపాటున కూడా మీరు మద్రాస్కి తీసుకోకండి. వాడు మీది మోసం చేస్తాడు, మీ డబ్బులు పోతాయి, మోసం అవుతుంది, పోతే మిమ్మల్ని తంతాడు అడిగితే. వాడు శ్రీలంక పోయి వాళ్ళని తంతుడు కదా, మీతో కూడా అదే పద్ధతి, అదే వ్యవహారం. అక్కడ పోకండి అని వీడి చెప్తాడు. మద్రాస్కి తీసుకోవడానికి పోతే వాడిదే దండకం, అచ్చా మాల్, బేతర్ మాల్, టికావ్ మాల్ యహీ ఖరీదు, కहीं भी जाओ लेकिन आपको धोखा होता, कहीं भी जाओ लेकिन भूल के भी పంజాబ్ డ్రెస్సెస్ नहीं जाना. అక్కడ పోతే అన్ని మోసాలే, బిన్నీ డూప్లికేట్, మఫత్లాల్ డూప్లికేట్, బాంబే డైయింగ్ డూప్లికేట్, ఎస్ కుమార్ డూప్లికేట్. మీరు మోసపోతారు, పైసలు పోతాయి, అడిగితే తంతాడు మిమ్మల్ని. అక్కడ పోవద్దని ఇక్కడ, ఇక్కడ పోవద్దని ఇక్కడ. అట్లా ఒక రోజు నీలాంటి వాడు పిల్లల్ని తీసుకొని యూనిఫామ్ కొందాం పిల్లకని పంజాబ్ డ్రెస్సెస్ పోయినట. పోతే షట్టర్ డౌన్, తర్లోచన్ సింగ్ ఓనర్ డైడ్, వీ మౌర్ ఇస్ డెత్ అని ఉందంట. పాపం యజమాని చచ్చిపోయినా, అందుకని షట్టర్ మూసి. ఇక్కడ పోదాము, దీనికి సమానమైన వాడు ఎవడు, మద్రాస్ కిడ్డీస్. అక్కడ పోదామని అక్కడ పోయినాడు. అక్కడ పోతే అక్కడ కూడా షట్టర్ డౌన్, తర్లోచన్ సింగ్ ఓనర్ డైడ్, వీ మౌర్ ఇస్ డెత్ అని ఉందంట. చచ్చినాక తెలిసింది ఇద్దరికి యజమాని ఒకడే. వీళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. అన్ని పార్టీలకు యజమాని ఒకడే, అన్ని పార్టీలకు యజమాని మెగా కృష్ణారెడ్డి. అందరూ వాని బానిసలే. అందుకని సబ్కా మాలిక్ ఏక్ అని ఊరికి అనలేదు, అందరికి యజమాని ఒకడే మెగా కృష్ణారెడ్డి. వాని బానిసలే అన్ని రాజకీయ పార్టీలు. ఫండింగ్ కూడా అందుకే ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు ఫండింగ్. అన్ని పార్టీలకు ఇచ్చిండు. ఒక్కడు మాట్లాడు. ఉదారంగా ఎందుకుంటారు? నేను ఒక మంత్రి అన్నాడు కదా, ఎవడో వాడు నాకు పేరు తెలియదు. మేము ఉదారంగా ఉన్నాం, మేము శిక్షలు వేస్తలేము. ఉదారం అంటే ఏంది? పైసలు ముట్టినాయి నీకు. ఉదారం అంటే దారమే కదా, పైసలు ముట్టినాయి అందుకని మాట్లాడలేదు. అందుకని అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, వాళ్ళ రంగు, స్వరూపము అన్నీ ఒకటే, తేడా ఏముండదు. అడవిలో అది కాంగ్రెస్ పులి కావచ్చు, బీజేపీ పులి కావచ్చు, టీఆర్ఎస్ పులి కావచ్చు, బీజేపీ పులి కావచ్చు. ఏ పులి అయినా శాకాహారం ఉంటుందా? పుల్లన్నీ కలిసే ఉంటాయి కదా, పుల్లు కొట్లాడుకుంటాయి. ఒక పులి చంపుతుందా? చంపదు కదా. శాకాహారి పులి శాకాహారి ఉంటుంది. ఫలానా పార్టీ పులి శాకాహారి, కాంగ్రెస్ పులి శాకాహారి, బీజేపీ పులి శాకాహారి అంటే అది బేకూఫీ అవుతుంది. పిచ్చోడు మాటలు అవి నమ్మొద్దు మీరు. ఏ పులి శాకాహారి ఉండదు, అన్ని పుళ్ళు నరభక్షకులే. అందుకని అన్నిటిని ఒక దగ్గర కట్టేయాలి, అందరిని జూలో పెట్టాలి, అందరిని జూలోనే పెట్టాలి, చూస్తుంది పోయి రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బంతిని మాత్రం, తన దగ్గర ఉన్న బంతిని ఇప్పుడు బీజేపీకి ఇచ్చినట్టే కనిపిస్తుంది. కానీ బీజేపీ ఇక్కడ వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా ఏటీఎంగా మార్చుకున్నారు కాళేశ్వరాన్ని, మొత్తం అవినీతిమయమైంది వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఈసారి యాక్షన్ ఉంటుంది, ఏమన్నా వాళ్ళు సిబిఐ తరఫున విచారణకు వెళ్తూ ఉంటుంది. అక్కడ ఏమన్నా వీళ్ళు చేసే అవకాశం ఉందంటారా? ఏముండదు. ఇప్పుడు ఎన్నిపోయిన కేసులు సిబిఐకి ఏమైనా ఏమి జరగలేదు. ఎక్కడ ఏ సిబిఐ శిక్షలు వేసింది? ఎవరికి శిక్షలు వేసింది? ప్రాజెక్టులు కడుతున్న శిక్షలు వేయాలి ఫస్ట్. నువ్వు ప్రాజెక్టు మొదలు పెట్టినావంటే నువ్వు అరే వానికి పునరావాసం ఇచ్చినవా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇచ్చినవా? ఇప్పుడు ఏమవుతుంది? పోలవరం కడుతున్నారు బుద్ధి లేని వాళ్ళు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా ఉండాలి, కీర్తి శాశ్వతంగా ఉండాలని కట్టించిండు. 7 మండలాలు అందరూ కలిపారు కదా. తెలంగాణలో మాట్లాడినా, ఎందుకంటే అక్కడ కూడా కాంట్రాక్టర్కి మెగా కృష్ణారెడ్డి. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడి, ఎవడు మాట్లాడి 7 మండలాలు ఆంధ్ర కలిపినా మాట్లాడలే. ఇప్పుడు ఏమైంది? బీజేపీ వాళ్ళు కడుతుంటే అక్కడ పర్ణశాల మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణకట్ట మునిగింది, సీతమ్మ వారి చీర ప్రాంతం మునిగింది, పర్ణశాల మునిగింది. ఇంకా 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం కూడా మునుగుతుంది. అక్కడ ఢిల్లో కూర్చొని బీజేపీ వాళ్ళు శ్రీరామచంద్ర మహారాజ్కి జై అంటారు. భద్రాచలం వచ్చి వంగబెట్టి రాముని గోదావరిలో తొయ్ అంటారు. అక్కడ జై, ఇక్కడ తొయ్. అంతేకాకుండా 2.5 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. జగన్ ఏమన్నాడు? నో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, R&R ప్యాకేజ్ లేదు పొమ్మన్నాడు. ఎందుకంటే 7 మండలాలు అవి ఒరిజినల్గా ఆంధ్ర వేయండి, తెలంగాణ వేయండి, నేను ఇవ్వను అన్నాడు. తెలంగాణ వాడేమన్నాడు? అవి ఆంధ్ర కలిసినాయండి, మాకు సంబంధం లేదన్నాడు. కేసీఆర్ ఏమో ఆంధ్ర అన్నాడు, ఆంధ్ర వాడేమో తెలంగాణ అన్నాడు. వాళ్ళు ఏం లేదన్నారు. నిజానికి ఎవరిది అది? అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు. బుద్ధి ఉండాలి ముఖ్యమంత్రి. బుద్ధి లేదు ముఖ్యమంత్రులకు. అది ముఖ్యంగా ఆదివాసుల ప్రాంతం, వాంది రాజ్యం. నువ్వు ఆడ గ్రామ సభలు పెట్టాలి. ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలకు ఎంత అధికారం ఉంటుందంటే సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారం ఉంటుంది. గ్రామ సభల తీర్మానం అంటే ఓటర్లందరూ కలిసి తీర్మానం చేస్తారు. గ్రామ సభల తీర్మానము సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారం ఉంటుంది. పార్లమెంటు చట్టాల కంటే ఎక్కువ అధికారం ఉంటుంది. మరి ఎట్లా చేసినాడా? బుద్ధి ఉందా ఒక్కొక్క ముఖ్యమంత్రికి? తండాలి కదే ముఖ్యమంత్రులను. వాని రాజ్యం అది, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అది ఆదివాసీ ప్రాంతం. వాడే రాజు అక్కడ. నువ్వు వాని బానిసవు. నువ్వెట్లా పోతావు రాడికి? కేసీఆర్ను గల్లబట్టి అడగాలి కదా, అడిగినరా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగాలి కదా, అడిగినరా? జగన్ అడగాలి కదా, చంద్రబాబుని అడగాలి కదా. ఈ నలుగురు ముఖ్యమంత్రులు ఒక్కడన్నా
వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇస్తుండ్రా? బుద్ధి ఉందా? ఆదివాసీ ప్రాంతాలకు ఎట్లా పోతారు? చట్టం తెలుసా వీళ్ళకు? చదువు రాదు కదా వీళ్ళు ఎవరికి? చదువు రాదు, దొంగలు బద్మాషిగాళ్ళు బేకూఫ్గాళ్ళు ఇద్దరు కలిస్తే ఎట్లుంటారో ఈ ముఖ్యమంత్రి స్వరూపం అట్లుంటుంది. బద్మాషిగాడు బేకూఫ్గాడు కలిస్తే వాడు చంద్రబాబు అవుతాడు, రేవంత్ రెడ్డి అవుతాడు, జగన్ అవుతాడు, కేసీఆర్ అవుతాడు. ఇద్దరు కలిస్తేనే అవుతారు బద్మాషిగాడు బేకూఫ్గాడు కలిస్తే. అందుకని అది ఆదివాసీ ప్రాంతాలు, అక్కడ కట్టడానికే వీల్లేదు. ప్రాజెక్టులు కట్టిన చెప్పుతో కొట్టాలి. అందుకని పోలవరం చాలా తప్పది. పోలవరం అనేది మెగా కృష్ణారెడ్డికి వరం. పోలవరం అనేది ఈ నలుగురు ముఖ్యమంత్రులు మాజీలు ఇప్పుడున్న వాళ్ళకు వరం. అది వాళ్ళకే వరం, ఆదివాసులకు శాపం అది. అందుకని ప్రాజెక్టులు కట్టనే వద్దు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత సామర్థ్యం లేదా వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంత రిపోర్ట్ తయారు చేసారు, రిటైర్డ్ జస్టిస్తో కూడా ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్ తయారు చేసారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంత సామర్థ్యం లేదనుకోవచ్చా వీళ్ళ మీద కేసులు పెట్టారు? కాదు, మనసు ఉండాలి కదా. అందరు కలిసే ఉన్నారు కదా, సామర్థ్యం ఏముంటుంది? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటుంది. వీడు దొంగ, వాడు దొంగ, వాడు దొంగ, వాడు దొంగ, అందరు దొంగలే కదా. మీడియా వాళ్ళకైనా బుద్ధి ఉందా? వీడి వాడు రాస్తాడు, వాంది వీడు రాస్తాడు. జనం దగ్గర పోయి రాయండ్రి, ఆడ నష్టం ఏమవుతుందో పోయి చూడండి. కళ్ళు లేవా మీడియాకు? అందుకనే మీడియా శ్రీశ్రీ ఏం చెప్పిండు? పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి అంటారు. వీడి మూతి మీద ఎవడు పోస్తే వాంది రాస్తారు. మీడియా ఎందుకు చేస్తలేదు? అది పోయి చూపించవచ్చు కదా. అది వాడంటే చేయడు దొంగలాలు. మీరు మీడియా వాళ్ళు ఎందుకు చేయరు? చేయాలి కదా. అందుకని పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. పెట్టుబడి కట్టుకథలే కదా. జనం దగ్గరికి ఎందుకు పోరు? సోషల్ మీడియానే పోవాలి, అక్కడికి పోయి వాళ్ళ సమస్యలు చెప్పాలి. వాళ్ళంటే అన్సోషల్ మీడియా. పెద్ద పెద్ద పత్రికలు, ఛానళ్ళు, టీవీలు అన్నీ అన్సోషల్. మీరు సోషల్ కదా, మీరెందుకు పోరు? మీరు పోండి, అక్కడికి పోయి చూపించండి. ఏ చట్టం అడ్డం రాదు. అప్పుడు వాళ్ళని ఒక్కరు మూతి మీద దన్నట్టు అవుతుంది. ఎడమకాలు చెప్పు తీసుకొని 32 పని రాలగొట్టినట్టు అవుతుంది. అందుకని అధికారంలో మూతి పని రాలగొట్టాలంటే జనం సమస్యలు చెప్పాలి, జనం వల్ల వచ్చే కష్టాలు చెప్పాలి, ప్రకృతికి వచ్చే నష్టం చెప్పాలి. అప్పుడు వాళ్ళ మూతి మీద దన్నట్టు అవుతుంది. కేసీఆర్